నమస్కారం. శ్రీవార్త న్యూస్కి స్వాగతం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తగిన గుణపాఠం నేర్పడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని టీడీపీ అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ పత్రికా విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కదిరి టీడీపీ అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. గాండ్లపేట మండలంలోని గ్రామాల్లో కందికుంట వెంకటప్రసాద్ విస్తృతంగా ప్రచారం చేపట్టారు. దీనిపైన మాట్లాడేందుకు టీడీపీ అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ గారు ఉన్నారు. వెంకటప్రసాద్ గారు ఏం చెప్పదలుచుకున్నారు? మారుమూల పల్లెల్లో ఈరోజు ఎన్నికల ప్రచారం చేపడుతుంటే ప్రజలందరూ కూడా నీరాజనం పలుకుతున్నారు, సంబరాలు చేసుకుంటున్నారు. దాదాపు ఇంకా 10 రోజుల లోపలనే ఈ రాక్షస ప్రభుత్వానికి చరమాంకం పలికేటువంటి ఒక డూమ్ స్టే ఏదైతే ఎన్నికలు నిర్వహించుకొని పోలింగ్ తేదీ 13వ తారీఖు. ఈ 10 రోజుల్లోనే నామినేషన్ వేసిన తర్వాత ఈరోజు విత్డ్రాయల్స్ ఉన్నాయి. రేపటి రోజున నమూనా బ్యాలెట్ కూడా విడుదలయ్యేటువంటి అవకాశం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజల్లో ఏదైతే ఇన్ని రోజులు కూడుగట్టుకున్నటువంటి ఆవేదన కావచ్చు, బాధ కావచ్చు, కోపం కావచ్చు, ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా వెల్లుబుక్కినటువంటి పరిస్థితి గ్రామాల్లో చూస్తుంది. అందులో భాగంగానే ఎప్పుడు కూడా ఈ నియోజకవర్గంలో ఇటువంటి పరిస్థితి లేదు. గ్రామాలు తరలిస్తారు. ఎక్కడ కూడా పార్టీలోని ఇంకోటి ఏది చూద్దాం. ఒకటే నినాదం, ఈ ప్రభుత్వాన్ని తుదముట్టించాలా, ఈ ప్రభుత్వాన్ని మార్చుకోవాలి. వచ్చే రోజుల్లో ఏదైతే ఇబ్బందులు అధిగమించాలంటే మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారానికి రావాలా, కదిరిలో ఖచ్చితంగా కూటమి అభ్యర్థిని గెలిపించుకోవాలనే బాధ కానీ, కోపం కానీ, కసి కానీ, పట్టుదల కానీ అన్నీ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతోనే కాదు, సామాన్య ప్రజానికి ఉంది. ప్రత్యేకించి మహిళల్లో, యువతలో మరింత పెద్ద ఎత్తున ఉంది. దాని ఫలితమే ఈ రోజున మీరు చూస్తున్నటువంటి గ్రామాలు మిట్ట మధ్యాహ్నం 42 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉన్నా కూడా రోడ్డెక్కి ఆ ఊరిలో వాళ్ళే స్వచ్ఛందం వస్తారు. మేమేమి హంగామా చేయట్లేదు. వేరే గ్రామాల నుంచి మనుషులు తీసుకురావడం, స్వచ్ఛందంగా మా 2 వెహికల్లో పోతున్నాం. ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజానీకం యావత్తు కూడా రోడ్డెక్కి మా కోసం వేచి చూసేటువంటి పరిస్థితి. బహుశా ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఈ రకంగా ఈ పార్టీ అధికారంలోకి రావాలని ఆలోచన చేసినారేమో. మరొక్కసారి చరిత్ర తిరగరాసే విధంగా ఈ రోజు ప్రజలు అదే పద్ధతిలోనే ఆలోచనలోకి వచ్చినారని నేను నమ్ముతున్నాను. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ వరకు కదిరి నియోజకవర్గాన్ని టార్గెట్ పెట్టుకున్నారు. ముఖ్యంగా మీ టార్గెట్గా చేసుకుని కూడా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకు కదిరి నియోజకవర్గంలో మీ పట్ల ఈ తరహాలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మొదలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంతగా టార్గెట్ చేసుకోవడానికి కారణం ఏంటి? గడిచిన 4 సంవత్సరాల 9 నెలల కాలంలో ప్రతిపక్ష పార్టీగా మేము చేసినటువంటి పోరాటాలు కావచ్చు, వాళ్ళకు ఒక హెచ్చరిక లాంటివి. ఎందుకంటే 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానం, 20 ఏళ్లలో గడిచిన 4 సంవత్సరాల 9 నెలలు అనేది ప్రత్యేకమే నాకైనా, మా పార్టీకైనా, ఈ నియోజకవర్గానికి. ఎందుకంటే అన్ని చోట్ల అణిచివేసినటువంటి కార్యక్రమాలు జరిగింది. తెలుగుదేశం పార్టీ నాయకులు అక్రమ కేసులు పెట్టి నిర్బంధించి చేతులు కట్టేయాలని ఆలోచన చేసింది అధికార పార్టీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. దానికి భిన్నంగా కదిరిలో మేము రోడ్డెక్కి పోరాడాం. పోలీస్ అధికారులతో బెదిరించి, పోలీస్ అధికారులతో లాఠీ చేస్తే తిరగబడేటువంటి స్థాయిలో కూడా పోయి పోరాటాలు చేసినాం. అంతేకాకుండా ఈ రోజున పులివెందులకి కూతవేడు దూరంలో ఉంది. వాళ్ళ బాబాయిని హత్య చేయాలంటే పొట్టలు కదిరిలో కొంటారు. అంటే కదిరికి పులివెందులకు ఉన్నటువంటి అవినాభావ సంబంధం ఏమంటే, కదిరి గెలిస్తే పులివెందులు గెలిచినట్టే. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి ఇది ఒక హెచ్చరిక. కాబట్టే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఉలికిపాటు పడుతున్నారు. రాష్ట్రం యావత్తు కూడా పులివెందులను ఏ రకంగా చూస్తుందో దాని తదుపరి స్థానంలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి పక్కనే ఉన్నటువంటి నియోజకవర్గమైనటువంటి కదిరిని కూడా అదే స్థాయిలో చూస్తున్నారనేది వాస్తవము. అందుకనే వాళ్ళు మరింత పెద్ద ఎత్తున ఫోకస్గా ఈ కాన్స్టిట్యున్సీ మీద ఉంటున్నారు. దీనికి మేము ఎక్కడ కూడా తగ్గేటువంటి పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి పోటీ చేస్తున్నా కూడా ఇంతే స్థాయిలో ఎన్నికలు నిర్వహించేటువంటి వాళ్ళము, ఇంతే స్థాయిలో పోరాడేటువంటి వాళ్ళము. ఖచ్చితంగా ఈసారి ఎన్నిక తెలుగుదేశం అభ్యర్థిగా మేము గెలవబోతున్నాం. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి కానీ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ ఏదైతే ప్రత్యేకమైనటువంటి ఫోకస్ ఈ నియోజకవర్గం మీద పెట్టినారో మేము కూడా ఈ సవాల్ని స్వీకరిస్తున్నాం. సవాల్ని స్వీకరించే ఎన్నికల్లో గెలవాలని మేము కూడా పట్టుదలతో ఉన్నాం. మా ప్రతి కార్యకర్త కూడా ప్రజల మద్దతు పట్టుకుంటాం. ఖచ్చితంగా కదిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని జెండాని పులివెందుల తరహాలో అభివృద్ధి చేస్తానని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గతంలో ప్రకటించారు. కానీ ఎక్కడా కూడా ఈ సంవత్సరాల కాలంలో కదిరిలో అభివృద్ధి పనులు చేపట్టిన దాఖలాలు లేవు. ఎట్లా చూస్తారు? ఎన్నికల సందర్భంగా మాటలు చెప్పడమే కానీ ఎక్కడ అమలు చేసే పరిస్థితి కనపడుతుంది. మేము పదే పబ్లిక్ మీటింగ్స్లో చెప్తున్నాం, ప్రజల్లో చైతన్యపరుస్తాం.
మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి. గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా జగన్మోహన్ రెడ్డి కానీ లేదు అతను పెట్టినటువంటి అభ్యర్థి ఎమ్మెల్యేగా ఎన్నిక కాబడినటువంటి అభ్యర్థి కానీ పూతవేటు దూరంలో మనకు ముఖ్యమంత్రి ఉంటే మన నియోజకవర్గం ఎంత స్థాయిలో అభివృద్ధి చేసుకోవచ్చు ఒక్కసారి ఆలోచన చేసుకొని ప్రజలను మభ్యపెట్టినటువంటి పరిస్థితిని గుర్తు చేస్తాను. ఏం చేయగలిగినాడు ఈ నియోజకవర్గానికంటే? కొత్తగా పరిశ్రమ ఏదైనా తెచ్చినట్టు మళ్ళీ చెప్తాను, గొడ్డలి పరిశ్రమ ఏమైనా తెచ్చినాడు, ఒక గొడ్డలు కొనుక్కుంటున్నాడు. అంతకుమించి ఈ నియోజకవర్గానికి కొనగిరింది ఏం లేదు. మీరు ఒకసారి పులివెందుల నుంచి బెంగళూరు పోవాలంటే కదిరి మీదే పోవాల్సి ఉంటుంది. పులివెందుల నుంచి కదిరి బార్డర్ వరకు, నియోజకవర్గ సరిహద్దు వరకు రోడ్లను మీరు గమనిస్తే ఒక రకంగా ఉంటాయి, అక్కడి నుంచి రోడ్లను గమనిస్తే మరొక రకంగా ఉంటాయి. ఈ రోజున కదిరి నియోజకవర్గం అనేది కేవలము వాళ్ళు పెత్తనం చేయడానికి, పెత్తందారి విధానానికి తార్కాణంగా కదిరి నియోజకవర్గాన్ని చూస్తున్నారు. కానీ ఏదో కట్టుబానిసలు కదిరి వాళ్ళనే ఆలోచనతోనే వాళ్ళు ఈరోజు పెత్తనం చేయాలని మరొకసారి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ నియోజకవర్గానికి కానీ ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి నియోజకవర్గంలో సంబంధం లేనటువంటి వ్యక్తిని అభ్యర్థిగా నిలబెట్టే పెత్తందారి విధానానికి తెరలేపినటువంటి పరిస్థితుల్ని కదిరి నియోజకవర్గ ప్రజలు గమనిస్తున్నారు. ఇక్కడ అభివృద్ధి నోచుకోలేదు, సంక్షేమం నోచుకోలేదు, కేవలము ఓటర్లుగా మాత్రమే కదిరి నియోజకవర్గ ప్రజలను చూసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ఈ పరిస్థితులందరినీ కూడా, వాస్తవాలన్నిటి కూడా ప్రజలకు తెలియజెప్పేటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మేము ముందుకు పోతున్నాం. ఖచ్చితంగా ప్రజల్ని చైతన్యపరుస్తాం, సంఘటితం చేస్తాం. ఈ రాక్షస ప్రభుత్వానికి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పెత్తందారి విధానానికి, జగన్మోహన్ రెడ్డి క్లాస్ వారికి అగైనెస్ట్గానే మేము ఫైట్ చేస్తాం. కదిరిలో జరుగుతున్నది ఖచ్చితంగా క్లాస్ వారనే మేము పదే పేర్కొంటున్నాం. కదిరి నియోజకవర్గంలో చూస్తున్నాం ఎన్నికల ప్రచారం కులాలు మతాలు ప్రస్తావన లేకున్నట్టు కూడా మీరు ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. కానీ మీ వైసీపీ, మీ నియోజకవర్గ రాజకీయ ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి కూడా మతాలను కొంత రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? ఎందుకు ఈ తరహాలో ఎన్నికల ప్రచారానికి వైసీపీ అభ్యర్థి మక్బుల్ అహ్మద్ శ్రీకారం చుడుతున్నాడు? బేసిక్గా నా నోట్లో నుంచి ఆ పేర్లు వస్తే వాళ్ళ స్థాయి పెరుగుతుంది, అందుకే నేను ప్రస్తావించాను. ఇన్స్ట్రుమెంటల్గానే చూస్తాను, పనిముట్టు. నాకు పొలిటికల్ రైవలరీగా నా ఆపోనెంట్గానే చూస్తుంటాను. కానీ ఈ వ్యవస్థలో ఆయన పాత్ర మీద ఒక స్పష్టత లేనటువంటి వ్యక్తిని తీసుకొచ్చి అభ్యర్థిగా పోటీ చేస్తుంది వైఎస్ఆర్సీపీ పార్టీ. కేవలం మతాన్ని, మనీని నమ్ముకొని రాజకీయాల్లోకి అడుగుపెట్టి వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి కానీ, వాళ్ళు చేసినటువంటి సంక్షేమం కానీ ఎక్కడా నమ్మకం లేకనే ఇటువంటి కొత్త తత్వంగానికి తెరలేపినటువంటి పరిస్థితి. ఆ అభ్యర్థికి కనీస అవగాహన లేదు. ఎన్ని మండలాలు ఉన్నాయో తెలియదు, అసలు గ్రామాలు ఏదో తెలియదు, ఇక్కడ సామాజిక సమీకరణాలు తెలియదు, ఇక్కడ ఆర్థిక సమీకరణాలు తెలియదు, భౌగోళిక సమీకరణాలు తెలియదు. ఏమాత్రం కూడా ఇక్కడ ప్రజల జీవన విధానాల మీద అవగాహన లేనటువంటి వ్యక్తిని తెచ్చేసి బలవంతంగా రుద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజున ఒకటే డొల్లతనం. గడిచిన 4 సంవత్సరాల 9 నెలల కాలంలో వాళ్ళు ఏం చేసినారో చెప్పలేనటువంటి అభ్యర్థి. వచ్చే రోజుల్లో ఆయనకు అవకాశం వస్తే ఏం చేయాలనే ఆలోచన ఉందో చెప్పలేనటువంటి అభ్యర్థి. నిన్నటి రోజున ఒక ఆయన మాట్లాడతాడు, అంతా స్క్రాప్ అంతా ఒక చోట చేరింది, లైక్ మైండెడ్ పీపుల్ గెట్ టుగెదర్ అని చెత్త బ్యాచ్ అంతా ఒక చోట చేరింది. కళ్ళు మామూలుగా నేను పళ్ళు లేవనుకోండి, చూలు కూడా లేవు. నేను పదే చెప్తున్నా, ఈ నియోజకవర్గానికి ఏం చేయాలనుకుంటున్నాము. మా ముఖ్యమంత్రి అభ్యర్థి అయినటువంటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన పర్యటనలో కూడా ఈ నియోజకవర్గానికి మేము చేసింది ఏంది, చేయబోయేది ఏందో కూడా స్పష్టంగా చెప్పినాం. కళ్ళుండి చూడలేనోనికి, చెవులుండి వినలేనటువంటి కబోదికి మేమేం చెప్పలేనటువంటి పరిస్థితి. ఈ రోజున మేము ఏం చేయగలుగుతామో, ఏం చేస్తామో ప్రజల్లో ఒక నమ్మకం ఉంది, ఒక స్పష్టత ఉంది. ఎంత కసిగా ఉన్నామంటే 20 సంవత్సరాల కాలం పాటు అన్ని రకాలైనటువంటి ఒత్తిళ్లకు ఓర్చుకొని, అన్ని రకాలైనటువంటి కష్టాలకు ఓర్చుకొని మేము 4 ఎన్నికలు చేస్తే నన్ను గెలిపించింది ఒక ఎన్నిక, అది కూడా ప్రతిపక్ష పార్టీ. ఎప్పుడు కూడా వెన్ను చూపలా, వెరిసి పారిపోలా, కేవలం ఒక నిబద్ధతతో, ఒక సిద్ధాంతానికి కట్టుబడి ఈ నియోజకవర్గంలో ప్రజలు మమ్మల్ని నిలబెట్టినారు, నన్ను కన్నబిడ్డ మాదిరి చూసినారని కృతజ్ఞత భావంతో బతుకుతున్నాం. ఏదో ఒకటి చేసి పోవాలని కసితో, పట్టుదలతో బతుకుతున్నటువంటి వాళ్ళు ఇంత దూరం వచ్చినాం. ఊరికే భూమి ఈ నియోజకవర్గంలో ఖచ్చితంగా మేము చేయదలుచుకున్న మంచిని చేసే పోతాం. మేము ఈ నియోజకవర్గ ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చే పోవాల రాజకీయాల నుంచి అని చెప్పేసి ఆలోచనతో మేము ముందుకు పోతాము. కాబట్టి ప్రజల్లో కూడా మా కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుంది. ప్రజలు కూడా మమ్మల్ని నమ్ముతున్నారు. ఇన్ని 20 సంవత్సరాల పాటు ఏం ఆశించి ఒక మనిషి ఒకే పార్టీలో ఎందుకుంటాడు? గడిచిన ఈ నియోజకవర్గ చరిత్రలో ఎప్పుడు కూడా లేదు. ఈ నియోజకవర్గ చరిత్రలో ఏ నాయకుడు కూడా ఇన్ని సంవత్సరాల పాటు కష్టాలు వచ్చుకుని ఉన్నటువంటి పరిస్థితి లేదు. 5 ఏళ్ళకు ఒకసారి కనపడ్డు వినపడ్డు, 5 ఏళ్ళకు ఒకసారి ఏ పార్టీలో ఉంటాడో తెలియదు. వాళ్ళ దగ్గరికి పోయినప్పుడు ఏ పార్టీలో ఉన్నాడో, వాళ్ళు ఓట్లు వేసినప్పుడు ఏ పార్టీ ఉన్నాడో తెలియనటువంటి నాయకత్వాన్ని వాళ్ళు చేస్తున్నారు. కానీ కందికుంట ప్రసాద్ని, తెలుగుదేశం పార్టీని వేరేగా చూడాల ప్రజలు. ఈ రోజు కూడా అదే ఆలోచనతోనే ప్రజలందరూ కూడా కట్టుబడున్నారు. ఈయన నిబద్ధత కలిగినటువంటి వ్యక్తి కాబట్టి ఈయన వెనక నడవల్ల ఈయన్ని మేము ఇన్ని రోజులు పోగొట్టుకున్నామనే కసి కూడా ప్రజల్లో స్పష్టంగా కనపడుతోంది. అందుకనే చెప్తున్నా, ప్రత్యర్థి అభ్యర్థి కేవలం మతాన్ని నమ్ముతున్నారు, ఎన్ఆర్సీని నమ్ముతున్నారు, CAA నమ్ముతున్నారు.
అతిశయోక్తి ఏంటంటే ఆ బిల్లులన్నిటికి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీనే మద్దతు తెలిపింది. రాజ్యసభలో కావచ్చు, లోక్సభలో కావచ్చు, ఎగువ సభలో కావచ్చు, దిగువ సభలో కావచ్చు. ఆ కామన్ సెన్స్ కూడా లేకుండా ప్రజల్ని రెచ్చగొట్టేటువంటి ధోరణి. కదిరి నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. మొదటి నుంచి కూడా హిందూ ముస్లింలు కలిసి బతికేటువంటి విధానం ఉంది. ఇక్కడ ఒకరి పండుగల్లో ఒకరు పాల్పంచుకునేటువంటి విధానం ఉంది. ఒకరి సాంప్రదాయాలను ఒకరు గౌరవించుకునేటువంటి సాంప్రదాయం ఉంది. ఒక ఆశ్చర్యకరమైన విషయం కనపడుతూ ఉంది. ఒక అభ్యర్థి ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి ఒక అభ్యర్థి గ్రామీణ ప్రాంతాలకు వచ్చి ఒక గుడికి వస్తే బొట్టు పెడితే బొట్టు పెట్టించుకోరు, చేతికి చేయి పెడతారు. అంటే హిందూ సాంప్రదాయాలను గౌరవించేటువంటి పరిస్థితిలో లేడు. మైక్ పట్టుకుంటే ఎన్ఆర్సీ, సిఏఏ, ముస్లిం ఆస్తులు లాక్కుంటాడని మాట్లాడతారు. ఇదే బీజేపీ పార్టీ ఎన్డీఏ కూటమిలో మేము అధికారంలో ప్రభుత్వాన్ని ఏర్పరిచినాం. గతంలో ఎప్పుడైనా ఏ ముస్లింకైనా హాని జరిగిందా, హానిని తలపెట్టిందా తెలుగుదేశం ప్రభుత్వం? ఆలోచన చేసుకోమని చెప్పేసి అప్పీల్ చేస్తున్నారు ముస్లిం సమాజానికి కూడా. మళ్ళీ అదే కూటమి ఈరోజు ఎన్నికల్లో పోటీ చేస్తాను. ఇప్పటి వరకు ఎన్ఆర్సీ, సిఏఏ ద్వారా ఎంతమంది ఆస్తులు లాక్కుని దేశాన్ని వదిలించినారో జవాబు చెప్పాలి ఈ మనిషి, మాట్లాడేటువంటి మనిషి. అసలు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దృష్టికి కూడా తీసుకుపోతున్నాం. మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేసి లబ్ధి పొందాలనే ఆలోచనతో ఉన్నారు. విఘ్నులు ఇక్కడ ముస్లిం సమాజానికి చెందినటువంటి వాళ్ళు ఊరు గురించి ఆలోచన చేస్తారు, సమాజం గురించి ఆలోచన చేస్తారు, భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తారు, ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండాలని ఆలోచన చేస్తారు, సంతోషంగా ఉండాలని ఆలోచన చేస్తారు. కాబట్టి వాళ్ళు ఇటువంటి ప్రలోభాలకు లోను కావడం లేదు. కాబట్టి ఈ రోజున కదిరి ప్రాంతం సంతోషంగా ఉంది. ఇటువంటి మూర్ఖుల్ని ప్రజలు దీవిస్తారనో లేదంటే వాళ్ళకు మద్దతు తెలుపుతారనో ఎటువంటి పరిస్థితులు కూడా నేనైతే నమ్మడం లేదు. జూన్ 4 సాయంత్రము అటువంటి నిర్ణయం కూడా కదిరి ఎంత విఘ్నతగా ఆలోచన చేస్తుందో, కదిరి ప్రజలు ఎంత విఘ్నులో, కదిరి ముస్లిం సమాజం ఎంత బాధ్యతగా ఊరి గురించి కానీ సమాజం గురించి ఆలోచన చేస్తుందో ఎన్నికల ఫలితాలు తెలియజెప్పబోతున్నాయి. ఖచ్చితంగా కూటమి అభ్యర్థిని ముస్లిం సమాజమే పెద్ద మెజారిటీతో గెలిపించబోతోందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మతం నమ్ముకొని రాజకీయం చేయొద్దు, మనుషులు నమ్ముకొని రాజకీయం చేయమంటున్నాం, మనుషుల కోసం రాజకీయం చేయమంటున్నాం, మనుషుల కోసం ఎన్నికల్లో పోటీ చేయమంటున్నాం, సమాజం కోసం ఊరి కోసం ఎన్నికల్లో పోటీ చేయమంటున్నాం. ఇదే మా నినాదం. వచ్చే రోజుల్లో ఈ 10 రోజులు మరింత పెద్ద ఎత్తున ప్రజలకు కూడా ఈ నినాదాన్ని తీసుకోవాలని ఆలోచనతో ఉంది. వైసీపీ అభ్యర్థి మతాన్ని నమ్ముకొని, మనీ నమ్ముకొని రాజకీయం చేస్తున్నారు.